దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 59.72%, కర్ణాటకలో 48.97%, మహారాష్ట్ర 46.63%, మణిపూర్ 67.5%, ఒడిశాలో 53%, తమిళనాడులో 52.02%, ఉత్తరప్రదేశ్లో 50.39% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ఉదంపూర్, శ్రీనగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉదంపూర్లో 59.9% పోలింగ్ జరిగింది. శ్రీనగర్లో 3 గంటల వరకు కేవలం 11% ఓటింగ్ నమోదైంది. ఇక త్రిపురలోని తూర్పు నియోజకవర్గానికి ఇవాళే పోలింగ్ జరగాల్సి ఉండగా 23కు వాయిదా వేశారు. శాంతి భద్రతలు సరిగా లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బెంగాల్ మినహా అంతటా శాంతియుతంగానే పోలింగ్ ముగిసింది. బెంగాల్లో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయ్గంజ్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ సలీం కార్పై దాడి జరిగింది. రాజ్గంజ్ నియోజకవర్గంలోని పటాగోడ అనే గ్రామంలో ఓటెయ్యడానికి వెళ్లారు మహమ్మద్ సలీం. అక్కడే ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారని సలీం ఆరోపించారు. మరిన్ని వివరాలు భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, రెండో విడతలో ఓవరాల్ గా పోలింగ్ ఎలా జరిగింది? దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ పోలింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. దాదాపు 70% పైగా పోలింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటల వరకే. ఆ తర్వాత అస్సాంలో కూడా నమోదైంది. జనరల్ గా వెస్ట్ బెంగాల్లో ఎక్కువ పోలింగ్ నమోదవుతూనే ఉంటుంది. అయితే హింసాత్మక సంఘటనలు కూడా ఈ ఫేజ్ పోలింగ్ లో వెస్ట్ బెంగాల్లోనే జరిగాయి. వెస్ట్ బెంగాల్లో రాయ్గంజ్ లో అక్కడ సిపిఎం కు చెందిన సిట్టింగ్ ఎంపీ మహమ్మద్ సలీంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో మహమ్మద్ సలీం కూడా గాయాలయ్యాయి. ఆయన కారు అద్దాలు పగలగొట్టేందుకు అక్కడి తృణమూల్ కార్యకర్తలు ప్రయత్నించారు. మొత్తం 3 లోక్సభ స్థానాల్లో బెంగాల్లో పోలింగ్ జరిగిన వైలెన్స్ ఎక్కువ జరిగింది ఈ ఫేజ్ లో వెస్ట్ బెంగాల్ అనే చెప్పాల్సి ఉంటుంది. జల్పాయిగురి, రాయ్గంజ్, డార్జిలింగ్ ఈ 3 స్థానాల్లో కూడా దాదాపు చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇక సౌత్ లో చూస్తే కర్ణాటక, తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. మనీ పవర్ నిన్నటి వరకు కూడా ప్రభావం చూపించింది. అయితే ఓవరాల్ గా ఎంటైర్ గా ఈ 2 రాష్ట్రాల్లో తమిళనాడులో 38 లోక్సభ స్థానాలు, అదేవిధంగా కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలు. వీటిలో పెద్దగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. ఒక్క మాండ్యా ప్రాంతంలో మాత్రం, కర్ణాటకలోని మాండ్యాలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. సినీ నటి సుమలత కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఘర్షణ చెలరేగింది సుమలత మద్దతుదారులు, అదేవిధంగా నిఖిల్ కుమారస్వామి మద్దతుదారుల మధ్య. నిఖిల్ ఓటేసిన తర్వాత అతను ఒక ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. దాన్ని సుమలత మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమే అన్నారు. దాంతో కొంత ఉద్రిక్తపూరిత వాతావరణం అక్కడ నమోదైంది. 14 సీట్లో పోలింగ్ జరుగుతున్న కుమారస్వామి అంతా కూడా తన కుమారుడు చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు కాబట్టి అక్కడ దృష్టి కేంద్రీకరించారు. సినీ నటి సుమలత, అంబరీష్ భార్య. అంబరీష్ ఒక 2-3 నెలల క్రితమే చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ జేడీఎస్ అలయన్స్ లో భాగంగా జేడీఎస్ కు వెళ్లడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేస్తున్నారు. బీజేపీ సుమలతకు సపోర్ట్ చేస్తోంది. సో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఇక మిగతా చోట కర్ణాటక పరంగా చూసుకుంటే మిగతా చోట్ల పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 6 గంటల వరకు ఇక్కడ పోలింగ్ కు టైం ఇచ్చారు. సో అది 65 నుంచి 70% మధ్య ఉండే అవకాశం ఉంది. బెంగళూరు సిటీలో మాత్రం 5 గంటల వరకు దరిదాపు 50% పోలింగ్ నమోదైంది.
50 అంటే అది 55% వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది సాయంత్రం 6 గంటల వరకు మనం చూస్తే. సో ఎంటైర్ గా ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన సిచ్యువేషన్ చూసుకుంటే 14 స్థానాల్లో కనీసం 10 స్థానాలు సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. జేడీఎస్ కాంగ్రెస్ కూడా ఇటువంటి టార్గెటే పెట్టుకున్నాయి. కొన్ని సీట్లు జేడీఎస్ పోటీ చేస్తుంది, కొన్ని సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఎందుకంటే జేడీఎస్ సంబంధించిన పట్టున్న నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. బెంగళూరు సిటీ కాకుండా మిగతా ప్రాంతాలన్నీ హసన్ అయినా, మాండ్యా అయినా, తుమ్కూరు అయినా ఇవన్నీ కూడా జేడీఎస్ కు పట్టున్న ప్రాంతాలు. వక్కలిగా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాలు. జనరల్ గా లింగాయత్ ఓట్లున్న ప్రాంతాల్లో బీజేపీకి పట్టుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక గానీ లేకపోతే నార్త్ కర్ణాటక గానీ. అది సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. అక్కడ ఫస్ట్ ఫేజ్ లో వక్కలిగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు బెంగళూరు సిటీలో కూడా పోలింగ్ జరగబోతోంది. బెంగళూరు సిటీ బీజేపీకి కంచుకోట. ఇక్కడ లాస్ట్ టైం 3 స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు ఈసారి కూడా అదే ఫీట్ ను రిపీట్ చేస్తామని బీజేపీ నమ్మకంగా కనిపిస్తోంది. మనం కూడా కొంత పర్యటించినప్పుడు, ఓటర్లతో మాట్లాడినప్పుడు బెంగళూరు సిటీలో అయితే మోడీ వేవ్ మనకు కనిపిస్తోంది. మోడీకి సపోర్ట్ గా, అంటే ఓటర్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కాదు కదా, కేంద్రానికి సంబంధించిన ఎలక్షన్ అని అంటూ ఉన్నారు. సో ఆ కేంద్రంలో మోడీ ఉండాలన్నది కొంత అర్బన్ ఓటర్స్ అయితే ఫీల్ అవుతున్నట్టు మనకు కనిపించింది. అయితే జనరల్ గా ఇవి బీజేపీకి సంప్రదాయమైన కంచుకోట అయిన స్థానాలు కాబట్టి ఇక్కడ రావడం ఈజీయే. బట్ మిగతా చోట్ల ఎక్కడైతే దేవగౌడ పోటీ చేస్తున్నారు, తుమ్కు దేవగౌడ మనవడు రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న పోటీ చేస్తున్న హసన్ గాని, తర్వాత ఇటువైపు చూసుకుంటే మాండ్యాలో సుమలతకు సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ సుమలత గెలవడం గాని, ఇటువంటి చోట్ల కనుక బీజేపీ గెలుస్తేనే ఆ పార్టీకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక జేడీఎస్ కి అయితే ఈ ఫేజ్ చాలా కీలకం. కుమారస్వామి కుటుంబం, దేవగౌడ కుటుంబం మొత్తం కూడా ఇదే ఫేజ్ లో పోటీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ ఒక జేడీఎస్ కు 6 సీట్లు ఇచ్చింది ఈ ఫేజ్ లో. మిగతా 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది. సిద్దరామయ్య సొంత ప్లేస్ మైసూరులో కూడా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మైసూరులో పట్టుబట్టి ఆయన జేడీఎస్ కు సీట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆయన సీట్ ఇప్పించుకున్నారు. సో 3 పార్టీలకు కూడా డెఫినెట్ గా ఈ ఫేజ్ లో ఏదైతే పోలింగ్ జరిగిందో అది 3 పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది. అల్టిమేట్ గా అన్ని పార్టీలు కూడా మంచి విజయం సాధిస్తాం, మంచి స్థానాలు సాధిస్తాం. తద్వారా సెకండ్ ఫేజ్ మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది అని భావిస్తున్నారు. కర్ణాటకలో ఎప్పుడు కూడా ఒకటే ఫేజ్ లో పోలింగ్ కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ టైం 2 ఫేజుల్లో ఈసారి పోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో కూడా ఇవాళే పోలింగ్ ఉంది కాబట్టి భద్రతా బలగాల్ని 2 చోట అడ్జస్ట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అన్న ఉద్దేశంతో 2 ఫేజుల్లో కర్ణాటకలో పోలింగ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటికైతే 62% పోలింగ్ 5 గంటల వరకు నమోదైంది కర్ణాటకలో. ఇప్పుడు అది సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి 65 నుంచి 70% మధ్యకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మాధురి. ఓకే, థ్యాంక్ యూ భరత్.